చిట్యాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిట్యాల మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఎంతో మంది తెలంగాణ అమరవీరులు, యువత కానీ ప్రజలు కానీ ఎంతోమంది అమరులైనటువంటి వారి యొక్క జ్ఞాపకార్థం, అదేవిధంగా వారు చేసిన త్యాగాల మీద వచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ కోసం ఎప్పటికైనా కూడా కృషి చేసి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి యువకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎవరైనా కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి మా యొక్క తెలంగాణ దేవత సుష్మా స్వరాజ్ గారి సారథ్యంలో ఈరోజు మనకు తెలంగాణ ఆవిర్భవించి మనందరం కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచుకొని ఈరోజు అనేక రకాలుగా సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వాలతో సంక్షేమ పథకాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన కూడా అభివృద్ధి ప్రదంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చినా కూడా ఈ రోజున చూసినాం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా మాయమాటలు చెప్పి, తెలంగాణ మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తూ, అంతులేని హామీలు ఇస్తూ ఈరోజు లక్షల కోట్ల అప్పు చేసి ఆ భారాన్ని ఈ రోజున తెలంగాణ ప్రజలపై రుద్దుతూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైతే కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నదో, అదేవిధంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాన కూడా గడప కూడా అభివృద్ధి ప్రదంలో ఒక రామరాజ్య పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికైనా కూడా ప్రజలందరూ ఆలోచించి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నలుమూలలో కూడా ఈరోజు సంక్షేమ పథకాలు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారు పంపుతూ ఉన్నారు. కానీ రాష్ట్రాల్లో చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అయినలేని హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఒక్క హామీలు కూడా హామీలు నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మాటల గారెడితోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఇచ్చిందో అదేవిధంగా రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రాబోతూ ఉన్నది. రామరాజ్యం రాబోతూ ఉన్నది. రామరాజ్య స్థాపన ఈరోజు రాముడు అయితే ఏ విధంగా ఆ రోజు అయోధ్యను పరిపాలించిండో అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఆ విధంగా అభివృద్ధి పదం చేస్తుందని చెప్పేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సంబరాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా గత 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎంతోమంది అమరులైన వారికి గుర్తుగా వాళ్ళను స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా నిరంతర తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి 1200 విద్యార్థుల బలిదానాలను ఈరోజు గుర్తు చేసుకుంటూ వారి ఆత్మ కోసం శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ మరోసారి వాళ్లకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటా ఉంది. 60 సంవత్సరాల తెలంగాణ కళను సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాకారమైంది. కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడి గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో ఎంతో మరుగున పడిపోయిన అభివృద్ధి ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళే కానీ, రేషన్ కార్డులే కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా ఈరోజు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.